తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు వేమూరి శంకర్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు కుక్కట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మడి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కీలక నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అడక్ కమిటీలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో చేరే నేతలను, కీలక నాయకులను ఏ విధంగా చేర్చుకోవాలనే అంశంపై ఈ కమిటీ నేతలు చర్చించి వారిని పార్టీలోకి తీసుకొస్తారని అన్నారు. పోటీ చేసే విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని అన్నారు. దానికి మనం ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, మనందరం ఈ పార్టీ జిహెచ్ఎంసీ మెంబర్స్ లాగా మనందరం ఈ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఎంత జరుగుతుంటే కళ్ళ ముందు కట్టిగా నిజం కానలేని నీ గుడ్డి చేప ఇక్కడ ఏం కూర్చుంటావు సార్ లేకన్నా లేకనేసరికి నేరుగా చేయాల్సింది ఫలాన్ సార్కి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాం. రెడ్డి గారు అన్నారు, సార్ అధికారులని పనిచేసేటట్టు పెట్టండి, మీరు భయపడిపోతారు. భయపడడం కాదు, మనం అడిగే దానిలో రీజన్ ఉంది, చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఒకటి చెప్తే ఇంకోటి చెప్తే మేడం లైన్లోకి వచ్చింది. నేను మొదలు పెట్టాను, మేడం సో ఐఎమ్ జనరల్ సెక్రటరీ, ఇది సమస్య. 43 లైట్లు 3 లైట్లు సాల్యువేషన్ మంది చేసేది మీరు, ఆ క్రెడిట్ మీకు కావాలి, మాకు కాదని చెప్పారు. నెక్స్ట్ కరెంటు మీద పడ్డాం. మా ఉడా కాలనీలో 42 లైట్లు ఉన్నాయి, అందులో ఎలిగేది 4 లైట్లే, మిగతా 36 లైట్లు చీకటే. వాళ్ళు ఏం చేశారంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తారు, చీకటి కనపడలేదు అన్నారు. ఒక ఫైన్ మార్నింగ్ 4 గంటలకు నేను ఏం చేశానంటే బండి వేసుకుని వెళ్ళి ఏది ఉందని చెప్పి మొత్తం వీడియో తీసుకుంటూ వెళ్ళా. ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. సార్ ఇది చీకటిలో ఉంది, ఆ చీకటిలో మా ఆడపడుచులు వాకింగ్కి వెళ్తూ ఉంటారు మార్నింగ్ 4 గంటలకి, గుడుంబా తాగేసిన మత్తులో పుస్తులు దింపేస్తున్నారు. శ్రీలింగపల్లి మీ అభివృద్ధి డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నెక్స్ట్ మన టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక సమస్య మీద మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవి తీసుకొని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో హైలైట్ అయితేనే మేము పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికే మేము ముందుకెళ్తున్నాము. అది ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సమావేశాల్లో కూటమితో వెళ్ళాలి అంటే మేమేమి దానికి అగెనిస్ట్ కాదు. బట్ మా అధ్యక్షుల వారి నిర్ణయం ప్రకారం అప్పుడు డిసైడ్ చేయడం అవుతుంది. బట్ ఇప్పుడైతే మా ముఖ్య ఉద్దేశం పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలి, పార్టీలోకి ముఖ్య నాయకుల్ని ఆహ్వానించుకోవాలి. మా భావజాలంతో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ ఆహ్వానించుకుంటూ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలనే దిశగా మేము ముందుకెళ్తాం. గత 4-5 నెలల నుంచి మీరంతా గమనిస్తున్నారు మా పార్టీ యాక్టివిటీస్ కానీ ఇక్కడ జరుగుతున్న మరి నాయకుల మీటింగ్స్ అన్ని కూడా దాదాపు మీరు గత 3-4 నెలల నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. 3-4 నెలల నుంచి కూడా మేము పార్టీని బలోపేతం చేసే దిశలో అందరూ మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఈరోజు మరి జిహెచ్ఎంసీలో ఒక అడా కమిటీ, అట్లాగే రాష్ట్రం అంతా కూడా వీర మహిళల కమిటీ, అట్లాగే యువజన కమిటీ, మరి ఇలా అన్నీ కూడా వేసుకుంటూ మరి కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది గత 3-4 నెలల నుంచి కూడా. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఎక్కువగా యూత్ను ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అవన్నీ, మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ, అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా పోటీ చేయడానికి సిద్ధపడటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్న పార్టీలలో మా జనసేన పార్టీ పెద్ద ఎత్తున మరి ఇక్కడ చాలా సీట్లు సాధించబోతుంది, చాలా సీట్లు కూడా పోటీ చేయబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే యువతని బాగా మేము అట్రాక్ట్ చేయడం చెప్పి మా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మరి ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీతో చాలా చోట్ల కూడా మేము గెలవడానికి అవకాశాలు ఉన్న చోట అన్నింటిలో కూడా మేము పోటీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా ఏదైతే హడక్ కమిటీలు నిర్మాణం జరిగింది, అందులో భాగంగా ఈరోజు విద్యార్థి విభాగ్, అదేవిధంగా యువజన విభాగ్,
గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులతోటి సమావేశం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సిద్ధమవుతుంది. గతంలో కూడా మేము వార్డులు కానీ సర్పంచ్ కానీ యునానిమస్గా పోటీ చేయడం జరిగింది. ఈసారి సింబల్ ఉంటుంది కాబట్టి మేము జనసేన పార్టీ ద్వారా ఏ రకంగా చేయాలనేది గత 2 రోజులుగా చర్చ చేసుకొని ఈ రోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మిగతా విషయాలు ఏదన్నా కానీ మన వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రధాన కార్యదర్శి గారు తెలియజేస్తారని సెలవు.